హాయ్ మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ అతి తక్కువ టైంలోనే ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్లోని ప్రతి క్యారెక్టర్కి ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా రిషి వసుధార క్యారెక్టర్స్కి అయితే కనెక్ట్ అవ్వని వారంటూ లేరు. సో రిషిగా వసుధారగా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ ఇవాళ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ. సో సీరియల్ గురించి వాళ్ళ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ టైంలోనే మీ సీరియల్కి చాలామంది వ్యూవర్స్ వచ్చారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తోంది రెస్పాన్స్? చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనే అందరూ కనెక్ట్ అయిపోయారంటే దానికి మేము చాలా హ్యాపీ. ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా కూడా హౌస్ వైఫ్ వాళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా పెరుగుతూనే ఉంది. ఇంకా ఫ్రమ్ డే ఫస్ట్ టిల్ నౌ మనది ఆ సపోర్ట్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది. సో చాలా థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ, చాలా చాలా థ్యాంక్స్. సపోర్ట్ ఎలా ఉందంటే ఇన్ఫ్యాక్ట్ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు ఎన్ని ఫ్యాన్ పేజెస్ అంటే ఇంత ఉందా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికోసం ఒక్క ఫోటోకి ఎడిట్ కోసం చాలా టైం తీసుకొని చేస్తారు. దాంట్లోనే అన్ని వాళ్ళ లవ్ అన్నీ కనిపిస్తాయి. సో వీ హ్యావ్ రీచ్ దెమ్ అండ్ హ్యాపీగా ఉన్నాం. సో సోషల్ మీడియా వల్ల కూడా మీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరు తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ముఖేష్ కన్నా కూడా సీనియర్. సో కృష్ణవేణి సీరియల్తో మీరు ఇక్కడికి వచ్చారు కదా. సో మీరు అసలు కన్నడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? కన్నడ నుంచి అంటే ఇలాగే నాకు కాల్ చేశారు. సో ఇలా సీరియల్ ఉంది చేస్తారా అని. సో ఓకే అని వచ్చాను. తర్వాత ఓకే అన్నీ మీరు ఓకే అనేసారు. బట్ నేను ఇంకా రెడీ లేదు. అంటే ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు, లాంగ్వేజ్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ చాలా కష్టమైంది నాకు స్టార్టింగ్ ఒక 6 to 8 months. చాలా ఒక్కొక్క వర్డ్ కూడా ఏమంటున్నారు అని వింటున్నాను. బట్ తర్వాత ఎస్ ఇప్పుడు కూడా రాదు, అది వేరే విషయం. అవునా? బెటర్ గా మాట్లాడతాను, అది హ్యాపీ విషయం. సీనియరిటీ దేనిలో అంటే నాకు ముందు తెలుగు సీరియల్కి వచ్చింది, కానీ తెలుగులో మాట్లాడడంలో నేనే ఫస్ట్ సీనియర్. నేను ఇప్పుడు నేనే ఏదైనా వర్డ్ అడిగితే అతనికి తెలీదు, నాకు అడుగుతాడు ఏమన్నాడు వాళ్ళు మీనింగ్ ఏంటి, అంత సీన్ ఏం లేదు, బిల్డప్ ఇస్తున్నాడు కదా. మీ ఇద్దరిది ఏదో చపాతీ మీద ఒకటి చూసాను, అదేంటో కొంచెం క్లారిటీ ఇవ్వరా? అది యాక్చువల్లీ షీఈ్ మై ఫాలోవర్. అంటే నేను ఏం చెప్తే కూడా కాపీ చేస్తుంది. ఫస్ట్ చెప్తాను, చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి కన్నడ అండ్ ఇంగ్లీష్ వర్డ్ మిక్స్ ఉండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడూ తిట్టడానికి ఏమైనా చెప్పడానికి యూజ్ చేస్తుంటాను. అలాంటి వర్డ్లో ఇది ఒకటి, చైల్డ్ చపాతీ అని. చైల్డ్ చపాతీ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ అదే చైల్డ్ చపాతీ అంతే, దానిలో మీనింగ్ ఉండదు, అది అడగకండి. మీనింగ్ ఏం లేదు, మీనింగ్ ఉండదు. చైల్డ్ చైల్డ్ లాగా బిహేవ్ చేస్తే దానికి ఏమంటారంటే చైల్డ్ చపాతీ అనవచ్చు నన్ను అడిగితే. సో అందుకే నా పేరు పెట్టాను. సో రక్ష, ఎలా అనిపిస్తోంది తెలుగు సీరియల్ ఇండస్ట్రీ అంతా కూడా? ఇండస్ట్రీ అంతా బాగానే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అందరూ మంచిగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ప్రేక్షకులు కూడా మంచిగా చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ ఎవ్రీడే ఫాలో అవుతున్నారు. అండ్ కొన్ని మంది నాకు చెప్తుంటారు లైక్ మార్నింగ్ రేపు ఏం జరుగుతుంది అది క్యూరియాసిటీలో మార్నింగ్ 6 o'clock లేచి హాట్స్టార్ చూస్తాం మేము, రేపేం జరుగుతుంది అదేంటి ఇదేంటి మా ఇల్లు పక్కలో కూడా చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్నడ వాళ్ళు కూడా తెలుగు రాదు వాళ్ళకి, కొన్ని మంది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. తెలుగు మాత్రమే కాదు, బెంగళూరు వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు అందరూ చూస్తున్నారు. వాళ్ళు కూడా ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయారు. అది మనకి ప్లస్ పాయింట్ అనొచ్చు. అంటే తెలుగు కన్నడ కొంచెం లాంగ్వేజెస్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం అంత ప్రాబ్లం, ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ. అండ్ బెంగళూరు పీపుల్కి ఇంకా చాలా ఈజీ. మన బెంగళూరు వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ తెలుస్తుంది, సో ఇంకా ఈజీ అవుతుంది. సో మీరు కూడా ప్రేమ్ నగర్ అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అండ్ మీ సెకండ్ సీరియల్ గుప్పడంత మనసు. సో ఇద్దరు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు కోఆర్డినేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ ఈజీ అయిపోయి ఉంటుంది కదా?
సో అంటే ఆ కంఫర్టబుల్ జోన్ అనేది ఉంది. సో అది మేము చెప్పవచ్చు. అంటే ఈజీగా అంటే మేము ముగ్గురు ఉంటాం అనుకోండి, ఇప్పుడు నేను, జగతి గారు అండ్ రక్ష ఉందంటే ఓకే. మనకిన్న ఎక్కువ జగతి గారికి ఎక్స్పీరియన్స్, వాళ్ళు సీనియర్ ఇక్కడ 8 years ముందే ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ చేశారు. సో మనకేమైనా అర్థం కాలేదంటే మేము ఇద్దరు ఒకసారి వాళ్ళని చూస్తాం, ఏంటంటే వాళ్ళకి త్వరగానే వెంటనే చెప్పేస్తారు. సో అంటే స్టార్టింగ్లో, ఇప్పుడు మేము కూడా ఆ ట్రాక్లోనే ఉన్నాము, ఆ స్పీడ్లోనే ఉన్నాము. సో అది మనకి కంఫర్టబుల్ జోన్గా అయిపోయింది. సో దట్ వాజ్ అవర్ వన్ ప్లస్ పాయింట్. సో ఒకే లాంగ్వేజ్లో మేము ఈజీగా కన్వే చేయవచ్చు అనేది ఒక ప్లస్ పాయింట్. ఎస్. సో మీరు కన్నడలో సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేదంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? నేను అక్కడ కూడా 2 కన్నడ సీరియల్స్ చేశాను. ఒకటి రాధారమణ అండ్ ఇంకొక పుట్మల్లి అని. సో ఇప్పుడు ప్రెసెంట్గా అక్కడ మూవీ చేస్తున్నా. ఓకే, యాజ్ ఎ హీరోయిన్. ఎస్, సో ఆ షూట్ ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ సీరియల్ చేస్తున్నారు అంటే సీరియల్ అయితే కంటిన్యూ అవుతుంది, దాంట్లో బ్రేక్ ఏమి ఉండదు. అక్కడనా? ఇక్కడ కంటిన్యూ అవుతుంది, బ్రేక్ ఏమి ఉండదు. లేదు. ఓకే. సో ముఖేష్, మీరు కూడా సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా? అవునవును. అక్కడ ప్రెసెంట్ సీరియల్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఏం చేయట్లేదు, ఇక్కడ చేస్తున్నాను. ఓకే. అక్కడ కూడా ఒక మూవీ చేశాను, అది రిలీజ్ కూడా అయిపోయింది, 2019లోనే అయిపోయింది. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ టాక్స్లో ఉన్నాయి, కరోనా వల్ల అని లైనప్లో ఉంది. సో చూడాలి. అంటే నెక్స్ట్ కూడా సీరియల్స్ ఏనా, ఏం ప్రాజెక్ట్స్, మూవీస్ అట్లా? అంటే కన్నడలో నేను ఇప్పుడు మూవీకి చాలా ఇంట్రెస్ట్ మూవీకి ఇస్తున్నాను. అంటే 2 సీరియల్ చేశాను కదా, సో చాలు అనిపించింది. నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేయాలంటే అది మూవీనే అవ్వాలి అని నాది ఇంటెన్షన్. సో టాక్స్ అన్నీ మూవీస్ మీదనే ఉంది ఇప్పుడు. సో మీరు ఇద్దరికి కూడా కన్నడలో సీరియల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అక్కడ సీరియల్స్ చేసేదానికి ఇక్కడ సీరియల్స్లో యాక్ట్ చేసేదానికి ఏదైనా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయా? ఒకటి మేజర్ ఏమంటే స్పాట్ రికార్డింగ్. అక్కడ ఇక్కడ డబ్బింగ్ ఉంది, ప్రాంప్టింగ్ అనేది ఉంటుంది, అక్కడ అలాగ లేదు. మన కన్నడ వాళ్ళకి ఏమంటే మేము వచ్చాక, అంటే ఇక్కడ కూడా తెలుగు ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా చదువుతారు, సీన్స్ అన్నీ చదువుతారు. బట్ అంటే ఇది లైవ్ రికార్డింగ్ అంటే స్పాట్లో రికార్డ్ అయిపోతుందా? మైక్ వేసుకొని ఉంటాము, ఇంకా డబ్బింగ్ అవసరం లేదు. మనది ఓన్ వాయిస్ ఉంటుంది. అండ్ ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది అక్కడ స్పాట్లో చేయాలి. సో ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకే అక్కడ మన కన్నడలో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఆ సీరియల్ ప్రాసెస్ కొంచెం స్లో. అంటే నంబర్ ఆఫ్ డేస్ అక్కడ కొంచెం 20 days ఉంటుంది. ఇక్కడ వర్క్ కొంచెం స్లోగా జరుగుతుంది. అంటే ఇక్కడ హరిబరిగా చాలా ఎక్కువ సీన్స్ చేస్తాం, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అక్కడ అంత ఉండదు. సో 20 days 22 days అలా పని చేస్తాం, కానీ స్లోగా ఉంటుంది వర్క్. సో అదొకటి మేజర్. ఏమంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఈజీ. ఓకే. అక్కడ కొంచెం అన్ని డైలాగ్స్ అన్నీ చదివి అండ్ అది గుర్తులో పెట్టుకొని అండ్ ఆన్ షార్ట్లో చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ అది కూడా అలవాటు అయిపోతే అది ఈజీనే. ఈజీ అనేకంటే దానికన్నా ఎక్కువ ఏం చెప్పవచ్చు అంటే మేము క్యారెక్టర్కి ఎలా ఇన్వాల్వ్ అవుతామో అలా చేయవచ్చు. సో ఇప్పుడు ఈ గుప్పెడంత మనసు సీరియల్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తున్నారా? అవును, ఇద్దరికి ఇద్దరిదే కాదు, అందరిది డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునా? అంటే సాయి కిరణ్ గారు తెలుగు వాళ్ళే కదా? తెలుగు వాళ్ళే, బట్ ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే ఒక డిపార్ట్మెంటే ఉంది కదా. లేదు, నీ పెద్దప్ప క్యారెక్టర్ కొన్ని కరెక్ట్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి వాళ్ళే వాయిస్ ఇస్తున్నారు, ఓన్ వాయిస్. ఒకరు వచ్చి పెద్దనాన్న క్యారెక్టర్ అండ్ ఇంకొకరు వదినా క్యారెక్టర్ కూడా వాళ్ళు ఓన్ వాయిస్ ఇస్తున్నారు. సో మీ ఇద్దరి క్యారెక్టర్స్ అయితే కొన్ని డేస్ నుంచి సీరియల్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా క్యూట్గా రిలేషన్ అనేది వెళ్తూ ఉంది. అండ్ అంటే చాలా వసుధార అండ్ రిషి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు అన్నట్టు తెలుగులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. సో ఈ క్యారెక్టర్స్ని మీరు ఇద్దరు లీడ్ చేస్తున్నారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్స్? నాకైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉమెన్ ఓరియంటెడ్ ఏమైనా ఉంది కూడా చాలా నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ అని అన్ని సీరియల్లో ఉమెన్ ఓరియంటెడ్. బట్
ఫస్ట్ ఆన్సర్ చేయి. రోల్ మోడల్గా తీసుకోవచ్చు నా క్యారెక్టర్ని. అండ్ ఇదొక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్. అంటే జస్ట్ చదువు ఒక్కటే కాదు, అంటే పెళ్ళి ఒక్కటే కాదు, చదువు ఉంది దానికన్నా అంటే పెళ్ళి చేసుకోవడానికి టైం వస్తుంది, చేసుకోవచ్చు. బట్ దానికి బిఫోర్ మనకి అంటే ఒక టైం ఉండాలి, ఒక విషెస్ ఉంటాయి, ఒక డ్రీమ్స్ ఉంటాయి, అదని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అదన్నీ చేసుకోవడంటూ ఎవరైనా అడ్డం వస్తే దాన్ని ఎలా ఎదురించుకోవాలి అండ్ హౌ టు యూనో అన్నీ బ్యాలెన్స్ చేస్తూ, బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా దాని నుంచి బయటకు రావాలి అండ్ సపోర్టింగ్గా అన్ని దాంట్లో ఉండాలి అని చేయాలంటే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్. అండ్ ఇండిపెండెంట్గా కూడా, ఇండిపెండెంట్గా, ఎస్, మెయిన్గా. మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి దీనికి ఏమన్నా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంది? మీరైతే అసలు సీరియల్లోకి ఇక్కడికి చాలా చిన్న అమ్మాయిలా అనిపిస్తున్నారు. సీరియల్లో కొంచెం ఏజ్ అనిపిస్తుంది, ఇక్కడైతే చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు. అంటే ఒక 80% సిమిలర్ అనొచ్చు నా క్యారెక్టర్ ఎలా ఉందని. అంటే నాకు ఎలా ఉందో డ్రీమ్స్ కానీ, ఎలా ఉండాలి అదన్నీ ఎలా ఉందో థింకింగ్ కానీ, అదన్నీ సీరియల్లో కొన్ని అలాగే ఉంది. అండ్ ఎవరైనా నాకు ఏమైనా చెప్తే నేను అది తీసుకొని రివర్స్లో చెప్పేస్తా, అంటే నేను రాంగ్ లేదన్నప్పుడు. అలాగే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. బట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడకూడదు, ఈ టైం నాది కాదు అన్నప్పుడు నేను ఊరికే ఉంటాను. అలాగనే క్యారెక్టర్ కూడా అలాగే ఉంది, రియల్ లైఫ్ను అలాగే ఉంది. అండ్ ఏదైనా చేయాలి అని ఏ క్యారెక్టర్ ఎలా ఉందో సేమ్ ఒక అందరికీ ఉంటుంది. కానీ కొన్ని అమ్మాయిలు అయితే ఇంట్లో ఫ్యామిలీ కోసమో ఇంకెవరి కోసమో అన్నీ దాచిపెట్టి చేయరు. సో వాళ్ళన్నీ చూస్తుంటే ఏదైనా ఒక 10% అయినా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతాయి, ఏదైనా చేస్తారు అని ఫైనల్లీ. నిజంగా ముఖేష్ సీరియల్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్యారీ అవుతూ ఉంటాయి. సీరియల్ కూడా చాలా డీసెంట్ వేలో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే ఓవర్ డ్రామటైజేషన్ ఓవర్గా లేకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా మీ ఫాదర్ క్యారెక్టర్ కానీ, జగతి గారి క్యారెక్టర్ కానీ చాలా మీ డైరెక్టర్కి చెప్పండి, చాలా బాగా సీరియల్ని తీసుకెళ్తున్నారు ముందుగా. యాక్చువల్లీ డైరెక్టర్ గారు మాత్రమే కాదు, దీనికి రైటర్ వచ్చేసి ఉషారాణి గారు అని ఉన్నారు, వాళ్ళు కూడా అంత కనెక్ట్ అయ్యి రాస్తున్నారు. అండ్ డైలాగ్స్ కూడా ఆది గణేష్ అని ఒకరు చేస్తున్నారు. వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వాడు మనకి అంటే మమ్మల్ని ఆ థాట్స్లో పెట్టుకుని రాస్తున్నారు. అంటే రిషి ఇలా చేస్తేనే ఈ రియాక్షన్, నేను ఇప్పుడు ఇవాళ ఏం రియాక్షన్ ఇచ్చానో నెక్స్ట్ సీన్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఓ ఇలా ఇస్తాడు అంటే దీనికి ఇంకా ఏం చేయవచ్చు, ఏం ఇవ్వచ్చు అని వాళ్ళు ఆ ఇమాజినేషన్లో మంచిగా రాస్తున్నారు. దానిలో ఇంకా వేరే వర్డే లేదు. అండ్ ఇంకొకటి డైరెక్టర్ కూడా ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉందంటే దీనికి ఇక్కడ ఒక టైం తీసుకొని చేయాలి, ఇలా ఈ క్యారెక్టర్ది ఎమోషన్స్ బయటికి ఇలానే రావాలని చాలా టైం తీసుకొని చాలా మంచిగా రాస్తున్నారు. కొన్ని డైలాగ్స్ అంటూ నాకు చాలా ఇష్టం అవుతుంది. అంటే మర్చిపోతాను నేను కొంచెం, అంటే మంచిగా కనెక్ట్ చేస్తారు. ఎప్పుడో అయింది అది ఎపిసోడ్, ఫస్ట్ డేనో సెకండ్ డేనో ఎప్పుడో ఉండే ఎపిసోడ్లో ఉండే డైలాగు ఇప్పుడు ఇవాళ వస్తుంది కదా ఎపిసోడ్, దాన్ని కనెక్ట్ చేసి రాస్తారు. అంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ డే ఏం రాశారో అది ఇప్పుడు దాకా ఆ గుర్తులో ఉంది ఒక్కొక్క సీన్లో కూడా. సో అవన్నీ కనెక్ట్ చేస్తారు కదా, అది నాకు చాలా. అండ్ మీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ సీరియల్లో. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే టైప్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక యాంగర్ థింగ్స్ని ఎక్కువగా మీరు ఎమోట్ చేయాల్సి ఉంటుంది కదా. సో రిషి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రిషి క్యారెక్టర్ నాకు తేడా ఏం లేదు, నాకు రిషి క్యారెక్టర్కి నేను కూడా అలాగేనే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు లేదు, ఆఫ్ స్క్రీన్ అలా ఉండడు, అంత కోపం అని చేసుకోడు. కానీ కోపం వస్తే ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. కోపం వస్తే నాకు అది కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఇంట్లో అలా ఉంటాను, కొంచెం ఫ్రెండ్స్తో అలా ఉంటాను, అంటే నాకు చాలా క్లోజ్లో ఉన్న వాళ్ళతో అలా ఉంటాను. అలానే ఈ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. అంటే డాడీతో అంత ప్రేమ ఉంది, డాడీ అంటే నాకు అంత ఇష్టం సీరియల్లో. బట్
వాళ్ళ మీద నాకు చాలా కోపం చూపిస్తాను దాని అక్కడ కూడా. ఆ కోపంలోనే ప్రేమ ఉంటుంది, ఆ కోపంలోనే అది యాంగర్నెస్ ఉంటుంది, నా యాటిట్యూడ్ ఏంటి అని చూపిస్తుంది. సో అలాంటివి ఉండే క్యారెక్టర్. సో నాకు అంత కష్టం ఏం అవ్వలేదు. ఒక్కొక్క సీన్ కూడా ఇది నాదే, ఈ క్యారెక్టర్ నేనే అని చేశాను. సో అంత ఈజీగా కనెక్ట్ అయిపోయా ఈ క్యారెక్టర్కి. రైట్. సో మేజర్గా ఈ గుప్పెడంత మనసు సీరియల్కి అంత స్టార్టింగ్ డేస్లోనే అంత వ్యూవర్షిప్ కానీ అంత అందరికీ నచ్చడానికి రీజన్ మేజర్గా మీ ఇద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, మీ ఇద్దరి మధ్య నడిచే ఒక కెమిస్ట్రీ. సో జనరల్గా తెలుగులో కొన్ని సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, నువ్వే కావాలి అని ఇలా. సో అందులో హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్. సో అలాంటి సేమ్ ఇప్పుడు మళ్ళీ మీ సీరియల్లో మీ ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది కూడా ఆ కెమిస్ట్రీ కోసమే చూస్తుంటారు. మీకు అలాంటి రివ్యూస్ వస్తున్నాయా? వస్తూనే ఉంటాయి, లేదని లేదు. బట్ మన ఇద్దరు కాంబినేషన్స్ మేము గొడవ చేసుకుంటేనే అది కొంచెం అదే టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది. సో ఆఫ్ స్క్రీన్ కూడా అతను అలాగే ఉంటాడు. కూడా మనము టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నప్పుడే ఇష్టం అవుతుంది వాళ్ళకి కూడా. అంటే ఒక సీన్లో ఓకే ఎట్లా అంటే రియాక్షన్స్ ఇలా ఉంటుంది, నేను ఏమైనా కోపంగా చెప్తే ఈమె కూడా కోపంగానే రియాక్షన్స్ ఉంటుంది సీన్లో, అండ్ డైలాగ్స్ కూడా అలాగే ఉంటుంది. అంటే అది నచ్చుతుంది ఎవరికైనా. అంటే ఒక ఎస్పెషలీ ఒక లెక్చరర్తో ఒక స్టూడెంట్ అలా ఉండొచ్చా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్కి లెక్చర్స్ అంటే భయం ఉంటుంది. బట్ ఇక్కడ నీకేం పొగరా అది ఇది అంటాను, నీకేం ఇంత ధైర్యమా నీకు అలా అంటే కూడా ఇది ధైర్యం కాదు, నాది ఆత్మగౌరవం అంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటుంది. అంటే ఇది ఒక రకంగా స్టూడెంట్స్కి కూడా ఓ ఇలా ఉంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఓకే నేను కూడా కాలేజ్లో ఇలా ఉంటాను, నా ఫ్రెండ్స్తో ఇలా ఉంటాను, ఇలా ఇంత కాన్ఫిడెన్స్గా ఉంటేనే కాలేజ్లో నేను ఏమైనా చేయవచ్చు. సో అలాంటి కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు స్టూడెంట్స్కి అనవచ్చు. సో అలా ఉంది కాంబినేషన్స్లో. సో చాలా ఇది దగ్గర అయిన క్యారెక్టర్. అవును. సో ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని క్యారీ చేస్తాయి కదా రక్ష. మీకు గుప్పెడంత మనసు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సీరియల్? గుప్పెడంత మనసు నాకు యాక్చువల్లీ అదే చాలా దగ్గర అయిన క్యారెక్టర్ ఇది నాకు మేజర్గా. అండ్ నేను అలా చెప్పినట్టే లైక్ నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది మెయిన్గా. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఎలాంటి ఏమీ లేకుండా కంప్లీట్ సాటిస్ఫైడ్గా చేస్తున్న క్యారెక్టర్ నేను హ్యాపీగా ఉన్నాను. సో మీకు తెలుగులో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. సో రెగ్యులర్గా మీ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటాను, చాలామంది పోస్ట్లో మెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా. సో తెలుగులో రిసీవింగ్ ఎలా ఉంది? అదే ఆ మెన్షన్స్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు రోజుకి ఒక మోర్ దెన్ 200 మెన్షన్స్ అని ఆ ట్యాగ్ చాలా వస్తుంటాయి. అంటే నేను అన్నీ చేయను, ఏదేదో స్పెషల్గా ఉంటుందో అంటే ఎఫెక్టివ్గా ఏది ఉంటుందో అది చేస్తుంటాను. అంటే ఇది ఎక్కువ అది తక్కువ అనేది కాదు, అంటే రిపీట్ లేకుండా డిఫరెంట్గా ఉండాలని అలా చేస్తాను. అంటే డైలీ ఒక్కరోజు చేసి నెక్స్ట్ డే ఆ గ్యాపే ఉండదు నాకు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ నోటిఫికేషన్ చూస్తాను, కానీ ఎవరు పోస్ట్ ఎవరిది ఇంకేం చూడాను నేను. అది మర్చిపోయారు. ఇంతకు ముందు రీల్స్ చూడేవాడిని నేను, ఇప్పుడు రీల్స్ అని ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ లోగోకి వెళ్ళాను నేను. సో ఇదే చూస్తుంటాను నేను. అంటే వాళ్ళకి అంతా కనెక్ట్ అయ్యారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫొటోస్ ఎప్పుడెప్పుడో తీసిన ఫొటోస్కి కనెక్ట్ చేసి దానికి ఏమైనా స్టోరీ లాగా ఏమైనా క్రియేటివ్ లాగా చేస్తుంటారు. అంటే వాళ్ళ పేషెన్స్కి చాలా 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 థ్యాంక్స్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద లవ్ దే ఆర్ గివింగ్ టు మీ. ఇంకేం చెప్పవచ్చో తెలీదు. ఇలానే ఉండాలి మీ ప్రేమ నా మీద అనుకుంటా. సో సీరియల్ యాక్టర్కి ఉండే ఛాలెంజెస్ ఏముంటాయంటారు? ఫస్ట్ థింగ్ ఏ డే కానీ నైట్ కానీ ఏ క్లైమేట్ కానీ ఎక్కడ అయినా ఏముండదు, ఎక్కడైనా సరే చేయాలి. డ్రైనేజ్లో దిగి చేయాలంటే కూడా చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఎథిక్స్ లాగా అయిపోయింది. నైట్ అయిపోయింది నాకు నిద్ర వస్తుంది చేయనంటే అలా అవ్వదు. నైట్ అయింది చేయాలంటే 24/7 we will be entertaining audience. మనకి టైమింగ్స్ అనేది లేదు. అవునా? మార్నింగ్ 6కి స్టార్ట్. మార్నింగ్ నేను ఏ టైం లేచైనా అది ఒకటి చూస్తాను టైంని, ఎందుకంటే అలారం వస్తుంది కదా. సో అందుకే ఇప్పుడే 5:30 అయిపోయిందా, ఇప్పుడే పడుకున్నాను కదా అనుకుంటాను. దాని తర్వాత చూస్తే
ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామో తెలీదు, ఎప్పుడు లంచ్ బ్రేక్ అనో తెలుస్తుంది, 1:30 అయ్యగానే ఇస్తారు. అది అల్రాము. ఇప్పుడు ముందు ఎండ చూసి చెప్తారు టైమింగ్స్ అంటారు కదా, అట్లా మేము బ్రేక్ ఎప్పుడు ఇస్తుంది, ఓ ఇది మధ్యాహ్నం ఇది ఈవినింగ్ అలా అనుకుంటాము. ఇప్పుడు స్నాక్స్ టైం లాగా. అండ్ నైట్ అనేది కూడా మనకి ఈజీగా 10 o'clock వరకు అయిపోతుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6కి ప్యాకప్ అలా ఉండదా? అంటే 9కి రోల్ చేస్తారు, కానీ 6 o'clockే మనం బయలుదేరాలి, లొకేషన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. సో 9 అయిపోతుంది ఈజీగా. సో 9 to 9 లేదా కొన్ని టైం 10 లేదంటే నైట్ 2 లేదంటే హోల్ నైట్ చేస్తారు. అది డిపెండ్స్. కొన్ని లొకేషన్స్కి వాళ్ళకి అంత టైమింగ్స్ పర్మిషన్ లేదంటే మేము 9 అది కామన్గా ఉండదు. యాక్చువల్లీ 7కే మేము ఫస్ట్ షాట్ 7 అంటే 7గా ఉండాలి. సో దాని ముందే మేము రెడీ అయ్యి అన్నిట్లో కాస్ట్యూమ్ అన్నీ రెడీ అవ్వాలి కదా. సో మేము చేసే ఆ ఒక రోజు ఇట్ ఈస్ లైక్ 2 days. 1 రోజు చేసామంటే అది ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 days. ఒకసారి ఒక స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎన్ని రోజులు కంటిన్యూస్ చేస్తారా? అలా ఫిక్స్డ్గా ఏమైనా ఉంటుందా సీరియల్స్ షూటింగ్? ఒక 2nd week 4th week అలా చేస్తారు. మేము ఇచ్చిన డేట్ 2nd and 4th week. సో ఒక 1 week గ్యాప్ ఉంటుంది. బట్ మనకి షూటింగ్ అయిపోగానే 3 days కావాలి రెస్ట్ తీసుకోవడానికి. స్ట్రెస్ అవుతుంది అట్లా. సో మెయిన్గా నిద్ర ఉండదు. నాకు అదే ఒక పెద్ద ప్రాబ్లం. ఏమంటే నాకు నిద్ర లేకుండా అంటే ఐజ్ రెడ్ అయిపోతుంది. సో కొన్ని సీన్స్లో నాది ఐజ్ చాలా రెడ్గా. క్యారెక్టర్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటుంది కాబట్టి మేము దాంట్లో అదే ఇది పార్ట్ ఆఫ్ హిస్ బాడీ అనుకున్నారు. ఎవ్రీ ఎమోషన్స్ ఇమీడియట్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక్క సీన్లో ఏడుస్తుంటే ఇంకొక సీన్లో నవ్వుతూ ఉంటాము, ఇంకొక సీరియల్లో కోపంగా ఉంటాం. సో ఇమీడియట్ చేంజ్ అవుతాయి. అండ్ ఆ స్ట్రెస్ కూడా కౌంట్ అయిపోతుంది ఎమోషన్. అది మనకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డేలో తెలుస్తుంది. టైర్డ్ అయిపోతాం. ఫస్ట్ 2 days ఏం అనిపించదు. ఒక 3rd day 4th day 5th day చాలా టైర్డ్ అయిపోతాం. అదే నేను అంటుంటాను అందరికీ, నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడే నాకు బీపీ వచ్చేస్తుంది ఏమో డౌట్. ఎందుకంటే అంత స్ట్రెస్ అవుతుంది. కొన్ని డైలాగ్స్లో ఆ బాడీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మజిల్ టైట్ అవుతూ ఉంటుంది. సో బీపీ ఏమైనా వచ్చేస్తుందని డౌట్ నాకు. ఓకే. రక్ష అండ్ ముఖేష్ సీరియల్లో మీరు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసు, బట్ మీ ఫ్యాన్స్ అందరు కూడా రియల్ లైఫ్లో వీళ్ళు ఎలా ఉంటారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మీ గురించి రక్షకు బాగా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే 6 months 7 months నుంచి జర్నీ చేస్తున్నారు కదా. సో రియల్గా ఎలా ఉంటాడు రిషి? అతని నుంచే స్టార్ట్ చేసేయండి. మీరు అడిగారు కదా, లేదు అతని నుంచే స్టార్ట్ అడిగారు కదా, మనది చెప్పింది కదా ఇప్పుడు ఉమెన్స్ ఓరియంటెడ్ సీన్స్ అని నాకు చాలా ఇష్టం అని. ఇప్పుడు అదే ఓకే, ఎవ్రీ టైం వస్తారు కదా, ఎందుకు లేడీసే ఫస్ట్ మేము జెంట్స్ లేదా అని. అలా చెప్పలేదు కదా, వీడికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. నేను అలా చెప్పలేదు. ఈజీగా నువ్వే చేయవచ్చు. ఎలాగైనా నువ్వు ఎలాగో సీరియల్లో మీరే డామినేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు చేంజ్ చేస్తారు మీరు, చేంజ్ చేయండి. మేమిద్దరు ఒక పార్టీ చెప్పు. ఇక్కడ రిషి ఇక్కడ ఓన్లీ ముఖేష్. దేని గురించి అడిగారు? రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది ఇది వేరే చెప్పాలా? నేను నెక్స్ట్ చెప్పాలి అంటే వార్నింగ్ ఇస్తున్నారు ముందే. ఇప్పుడు మంచితనం మాత్రం చెప్పాలంటే నాకు కొంచెం గుర్తుకు చేసుకోవాలి అవన్నీ, ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదని. రక్ష బట్ షూటింగ్ స్పాట్లో మీరు చేసే ఫన్నీ వీడియోస్ రీల్స్ అవన్నీ నేను చూసాను, చాలా క్యూట్గా ఉంటాయి. సో మీరందరూ ఫన్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నాకు అర్థమైంది చూసినప్పుడు. బట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రక్ష ఎలా ఉంటారు? సో రక్ష ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీరు అందరూ చూసారు. షార్ట్లో ఇది షార్ట్ వచ్చామనుకోండి, ఏనా అంటే కన్నడలో ఏనో అంటుంది, ఇంకొకటి చెప్పను అది ఏనా అంటుంది, అంటాను ఏ రా అంటాను. సో దాని తర్వాత ఏమో చెప్తుంటారు, ఇక్కడ డైరెక్టర్ ఉంటారు చెప్తుంటారు, సడన్గా ఇలా నా షూస్ మీద ఇలా ఏమంటారు దాన్ని తొక్కడం. ఇలా అడగాడు కదా, తెలుగు వస్తుందని నాకే అడుగుతాడు. నువ్వు చెప్పలేదు నాకే అడిగాడు, బట్ నువ్వు చెప్పలేదు కదా ఇప్పుడు. సో అలాగే అలా చేయడము, లేకపోతే నేను సీరియస్ గా ఉంటాను. మంచితనం చెప్పు అన్నారు. ఇదే నీ గురించి ఉన్న మంచితనం అంటే. సో అలా ఓకే, ఇలా ఇలాంటి అల్లరి చాలా ఉన్నాయి. సో మంచితనమే చెప్పాలంటే
కొంచెం షేరింగ్ ఉంది, కేరింగ్ ఉంది. ఓకే. అంటే ఏమైనా బయట నుంచి ఏమైనా ఆర్డర్ చేస్తుంది కదా జొమాటో, స్విగ్గీ నుంచి, అప్పుడు వన్స్ ఇన్ వైల్ అంటే ఒక 10 times ఆర్డర్ చేస్తే ఒక్కసారి పిలిచి ఏమైనా ఇస్తుంది. ఇది నేను కాదు, ఇది అతను చేసి నాకు చెప్తున్నాడు. ఇది అస్సలు నేను కాదు, నేను నా దగ్గర లేదంటే కూడా అందరికి ఇచ్చేస్తాను. ఇతను అలా కాదు. ఫస్ట్ అతనికి హాబీ, నీ హాబీ ఏంటి అంటే తినడం. హీ లైక్స్ ఈటింగ్ అనొచ్చు. అంటే గుడ్ వే. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ నేను ఆర్డర్ చేస్తే చికెన్ ఆర్డర్ చేస్తాను. తింటుంది లేదన్నాను. బట్ ఏమంటే ఇవ్వాలి కదా, ఇక్కడ బిర్యానీ ఎక్కువ ఇస్తారు, రైస్ ఎక్కువ ఇస్తారు, చికెన్ తక్కువ ఇస్తారు. సో ఓన్లీ రైస్ ఇస్తే బాగుండదని నేను చికెన్ తింటాను. అడిగితే ఫీల్ అవుతుందని నేను అడగాను. సో అట్లా. సో యాక్చువల్లీ అదే 1:10 అన్నాను కదా. సో అది లేదు యాక్చువల్లీ. ఎప్పుడు ఏమైనా ఆర్డర్ చేస్తే పిలిచి తీసుకో ఆర్డర్ చేశాను అని చెప్తుంది. నేను కూడా చేస్తాను అలాగేనే, బట్ లేదు అది. సో అలాగే అదొకటి. ప్లస్ ఇంకొకటి, ఇద్దరిలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు జనరల్గా కొంచెం బెటర్? ఇతని కింద బెటర్ నేను. ఎవరినైనా అడగండి. ఓకే, ఇంకా జగతి గారు వస్తారు, ఎవరినైనా వస్తారు కదా, మీరు అడగాలి, వాళ్ళే చెప్తారు. అతని కింద బెటర్. అంటే నేను కొన్ని డైలాగ్స్ రోల్ చేస్తాను, రోల్ అవుతుంది కొన్ని వర్డ్స్. తెలుగు సీనియర్ చెప్పారు కదా మీరు, సో అందుకే అదొకటే. అది ఈమె కూడా చేస్తుంది, బట్ అలాగా ఏం లేదు, అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ నేను అది మేనేజ్ చేస్తా, ఎవరికి కొంచెం కూడా అది ఆ తేడా కనిపించదు, అలాగే మేనేజ్ చేసేస్తాను. సో అట్లా కొంచెం నేనే. ఎప్పుడైనా పర్సనల్గా అనిపిస్తుంది రక్ష రిషి కళ్ళతో డామినేట్ చేస్తున్నాడేమో, నన్ను యాక్టింగ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అట్లా? నాకు అలా ఏం అనిపించదు, కానీ అతనికి అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా టైం అనిపించింది నాకు. అలాంటిది ఏం లేదు, నేను వచ్చానా, నేను చేశానా, అయిపోయిందో అంతే, పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, నాకు వీళ్ళకు ఏంటి అదని అంత ఓవర్ థింకింగ్ నాకు లేదు. ఇతనికి ఓవర్ ఒక 3 states దాటిపోయి ఉంటాడు థింకింగ్లో. అంటే మీ క్యారెక్టర్లో ఎమోషన్స్ అని సర్టల్గా ఉంటాయి, ఓవర్గా లేదు, చాలా నీట్గా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం ఈజీ టు క్యారీ. అదే రిషి ఎలా ఉంటాడు రియల్గా? ఇప్పుడు యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఇడీ చరిత్రనే చెప్పాను నేను, ఇంకేం కావాలి? ఏమన్నా జొమాటో నుంచి ఇస్తా, అదొకటే మంచితనం అంటే. ఇంకొకటి ఓకే చెప్తాను. ఓకే, నెక్స్ట్ టైం ఏమి ఇస్తావు చెప్పు, చెప్తాను. నెక్స్ట్ టైం ఏం ఆర్డర్ చేస్తావు దానికోసం ఫస్ట్ చెప్పు. ఓకే, ఏం ఆర్డర్ చేస్తావని ఆప్షన్ ఇవ్వు, చెప్తా. ఇక్కడే తినాలి, ఆకలిస్తుందా? అందుకే టైం అవుతుంది, అందుకే. సో ఇలా అన్నామంటే చెప్తాను. సో ఇంకొకటి ఏమంటే చాలా అబ్జర్వ్ మైండ్. అంటే నేనే చాలా గుడ్ ఎట్ అబ్జర్వేషన్ అనుకున్నా, ఈమె కూడా గుడ్ ఎట్ అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ మీరు మీ గురించి చెప్పి నెక్స్ట్ ఏమైనా అంటే ఎప్పుడు అలాగే మనదే ఫస్ట్ ట్రాక్, మనకి ఎప్పుడు ఫాలోవర్స్. సో అలా. సో ఏమంటే అబ్జర్వేషన్లో చాలా మెచ్యూర్డ్. యాక్చువల్లీ చెప్పాలంటే రక్ష చాలా మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ చాలా హై లెవెల్గా ఉంది. అంటే షీఈ్ వెరీ మెచ్యూర్డ్. నాది ఏమైనా మూడ్ బాగలేదంటే అబ్జర్వ్ చేసి ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి కూడా తెలుస్తుంది, అడుగుతుంది. అండ్ అంటే సెట్లో కూడా ఏమైనా తేడా కనిపిస్తే అది అబ్జర్వ్ చేసి చెప్తుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ ఐ కెన్ సే. అంటే నేను స్టార్టింగ్లో వర్కౌట్ చేసి చేయి అన్నాను, అప్పుడు తీసుకోలేదు. బట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా తీసుకొని డయట్ చేస్తుంది అండ్ వర్కౌట్ చేస్తుంది. అతని కోసం చేస్తాడే, నా కోసం, ఆమె కోసమే చేస్తుంది, నా కోసం కాదు. సెల్ఫ్ కోసం చేస్తున్నాను. అతని క్రెడిట్స్ అన్ని దానికి అతని క్రెడిట్స్ కావాలి. నేను ఏం చేస్తే కూడా అతని కోసమే అన్ని క్రెడిట్స్. అంటే అతను చెప్పిన కోసం నేను చేస్తున్నాను, సో నేనే గ్రేట్. అప్పుడు పట్టించుకోలేదు, దాని తర్వాత ఫోకస్ మైండ్ వచ్చింది అని చెప్తున్నా. నీ మీద ఏంటంటే నా గురించి చెప్పాలని, నీ గురించి కాదు, అది ఆపే ఫస్ట్. నా గురించి చెప్పు. ఓకే, నీ గురించి మాత్రమే చెప్పాలంటే అది అంతే, ఏం లేదు. నెక్స్ట్ యువర్ టర్న్.
బ్యాడ్ క్వాలిటీసా? ఇతను గుడ్ క్వాలిటీస్ ఓన్లీ. ఇరిటేటింగ్. ఒక నిమిషం, అడిగిన క్వశ్చన్ ఏంటి, చెప్పడం ఏంటి? బ్యాడ్ క్వాలిటీస్ అన్నారు. నేను బ్యాడ్ క్వాలిటీస్ అనలేదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారంటే తను చెప్తుంది ఇరిటేటింగ్. రియల్ లైఫ్ నాకిన్నా ఎక్కువగా రోష్ని ఫేవరెట్ క్యాండిడేట్. ఇతనికి ఇద్దరు కలిపితే పెద్ద టామ్ అండ్ జెర్రీ అయిపోతుంది అక్కడ. టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీ కాదు అది, అది టామ్ కి ఒక డాగ్ ఉంటుంది కదా అక్కడ టామ్ అండ్ జెర్రీలో, వాళ్ళిద్దరు ఎలా గొడవ చేసుకుంటారు అలా ఉంటుంది. ఓకే హార్ట్ఫుల్లీ ఓకే మంచోడు ఏమో అన్నాను కదా. ఎంత సపోర్టింగ్ మీరు ఇద్దరు సపోర్టింగ్ స్పాట్లో, లైక్ ఎలా ఉంటుంది లెవెల్ అనేది? సపోర్టింగ్ అవును, సపోర్టింగ్ అయితే చాలా ఉంది. అంటే నేను ఏమైనా చేయాలంటే అతను చెప్తాడు ఇలా చేయి అది చేయి బాగుంటుంది అని. ఒక్కొక్కసారి చూపించి కూడా హిల్ షో. అండ్ అదే సపోర్టింగ్ అయితే సీన్స్లో కానీ క్యారెక్టర్ కోసం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను ఇలా చేయాలని ఒక సీన్, కానీ ఇంకొకరికి దానికన్నా బెటర్ ఐడియాస్ ఉంటుంది. సో అది కొన్ని మంచిగా చెప్తాడు. సో దానికోసం ఒక 10 పాయింట్స్ ఇస్తా. సో మీరు సీరియల్ మొత్తంలో కూడా మేజర్ క్యారెక్టర్స్ అంటే మీరు, రిషి అండ్ జగతి గారు అండ్ మహేంద్ర, సాయి కిరణ్ గారు కదా. సో మీ నలుగురు మధ్య కాంబినేషన్ ఎలా, లైక్ కాంబినేషన్ సీన్స్ కాదు, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లైక్ అటాచ్మెంట్? మేము 4 యాక్చువల్లీ చాలా క్లోజ్గా ఉన్నాం, ఒక్కరు చాలా క్లోజ్గా ఉన్నాం అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము. అంటే మేము నలుగురు ఉందంటే ఆ రోజు పార్టీ అది ఎట్లా అంటే మీ నలుగురికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది లంచ్ నుంచి, ఆర్డర్ చేసుకుంటాం ఏమన్నా మంచిగా. సాయి గారు మంచి హోటల్స్ నుంచి మమ్మల్ని అడగ ముందే ఆర్డర్ చేసేస్తారు. తెలుసు వాళ్ళకి, అలవాటు అయిపోయింది. ఓకే తినాలి బిర్యానీ ఏమో ఒకటి. అండ్ అంటే ఇంకొకటి ఏమంటే మన నలుగురు మధ్య ఏముందంటే, సో వీళ్ళిద్దరే క్లోజ్ కాదు, మేమిద్దరే క్లోజ్ కాదు అని లేదు. నేను రక్ష ఎంత క్లోజో, నేను సాయి గారు అంత క్లోజ్. సాయి గారు నేను ఎంత క్లోజో అంతేనే జగతి గారు అండ్ సాయి గారు క్లోజ్. సో నలుగురికి సేమ్ మైండెడ్ పీపుల్ మెంటాలిటీ. ఓకే, అంటే ఆ అట్మాస్ఫియరే వేరేలాగా ఉంటుంది నిజంగా. కంఫర్ట్ జోన్ కూడా చాలా బాగుంది, అందరికీ ఒకేలాగా థింక్ చేస్తాము. ఎస్పెషల్లీ సాయి గారు చేసిన జోక్స్ చాలా బాగుంటుంది. అంటే ఐ విల్ బి లాఫింగ్ ఆల్ ద టైమ్. అంటే ఈజ్ వెరీ స్పాంటేనియస్, అంటే ప్రజెంటబుల్గా చెప్తారు, మాట్లాడతారు. సో ఐ విల్ బి ఎంజాయింగ్ హిస్ కామెడీస్. మీరు చూసారేమో, ఇప్పుడు మొన్న ఫాదర్స్ డేకి 2 జోక్స్ పెట్టాము విత్ ఫాదర్ డే విషెస్. ఇవి సీరియల్లో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డైలాగ్స్ అని. ఏది అడిగినా మీరు రక్షణ చూసి నేర్చుకున్నా అని చెప్తారు. వసుధర అని అంటాను. అది అవన్నీ చెప్పిందే సాయి గారు. సో మీది యాక్టింగ్ అనేది సీరియల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి, అంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి కాకుండా. సో దానికోసం సపరేట్గా మీరు అలా చేయాలని చేస్తున్నారా, లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందా? ఎస్పెషల్లీ నాదా? మీది ఐస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రెగ్యులర్గా. ఇప్పుడు వసుధర చేసే యాక్టింగ్, ఆ జగతి గారు చేసే యాక్టింగ్ అంతా మాకు తెలిసిన యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, బట్ మీది మాత్రం చాలా డిఫరెంట్ వేలో క్యారీ అవుతున్నట్టు. యాక్చువల్లీ నాకు అదే కావాల్సింది. అంటే అందరూ ఆ డిఫరెంట్ యాక్టింగ్ ఉంది అనేదే చెప్పాలి. జెలస్ వదిలేండి, నిజంగా నువ్వు కొంచెం మంచి వాటర్ తాగు, ఓకేనా? సో అలా, సో అంటే డిఫరెంట్గా కనిపించాలని ఒక థాట్ ఎప్పుడైనా ఉంటుంది నాకు. నాకు ఏమంటే ఐస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఐస్లోనే ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని అనుకుంటాను ఎప్పుడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఐస్. అది ఏదైనా సరే కళ్ళలోనే అన్నీ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ అనేది. సో అందుకే దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఐస్లోనే రావాలని అనుకుంటాను. సో దీనికి సరిపోయినట్టే క్యారెక్టర్ అలాగే ఉంది. తనకున్న సెల్ఫ్ అబ్సెషన్ ఎంత ఉందంటే, ఏ అమ్మాయి కన్నా
ఈవెన్ మిస్ ఇండియా కూడా అంత ఉండదు. ఓకే. నా హెయిర్ ఇలా నించొని ఉంది, నా హెయిర్కి ఏం వేయాలి, డాక్టర్తో వెళ్ళాలి, డాక్టర్ ఏం చెప్తారో, ఫుల్ ఒక హెయిర్ కోసం అంతా. అండ్ నా ఐస్ ఇలా అయిపోయింది, దీనికి ఏమైనా వేయాలా, అదే వేయాలా. అంటే నాకు ఏమైనా యాక్టింగ్ గురించి ఏమైనా స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఏమైనా చెప్తే నాకు పట్టించుకుంటాను త్వరగా. ఐస్ గురించి అందరూ చెప్పారు కొంచెం రెడ్గా ఉంటుంది అని. సో నాకు అది చెప్పాను కదా, నాకు నిద్ర లేకుండా, అదే నాకు ప్లస్ పాయింట్ ఐజే, మైనస్ పాయింట్ కూడా ఐజే. నాకు నిద్ర లేకుండా అంటే అన్నీ నా కళ్ళులే కనిపిస్తుంది, తెలిసిపోతుంది. అండ్ ఈవెన్ నాకు కొంచెం సాడ్ హ్యాపీనెస్ ఉంటే కూడా కళ్ళులే తెలిసిపోతుంది. సో కొంచెం రెడ్ అయినప్పుడు నేను మొన్న కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. 2000 రూపీస్ స్పెండ్ చేసా, బట్ ఏం యూజ్ అవ్వలేదు. రక్ష అండ్ ముఖేష్ ఇద్దరు కూడా ఒకేసారి మీ వసుధార అండ్ రిషి క్యారెక్టర్లోకి వచ్చి ఒక డైలాగ్ చెప్పరా, ఆ ఫ్లోలో, ఆ ఎక్స్ప్రెషన్స్. స్టార్ట్. అంటే ఇప్పుడైనా అమ్మాయికి చెప్పండి, ఫస్ట్ అమ్మాయి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ నేను మేమిద్దరే చేయొచ్చు కదా, ఇద్దరు చేయాలి కాంబినేషన్. ఓకే, నేను సరే కూర్చున్నాను, నువ్వు క్లాస్కి వచ్చావు, మాట్లాడు. నేనేం మాట్లాడాలి, నేను లేట్గా వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎందుకు లేట్గా వచ్చావు సార్? అంటే బావా చెప్పు. బావా ఆటో దొరకలేదు, పెట్రోల్ అయిపోయింది, బావా పర్మిషన్ ఇవ్వలేదు కాలేజ్ వెళ్ళడానికి, ఇదేనా నీది గోళ? గోళ అనవచ్చు కదా, ఏదైనా పర్లేదు. అంటే సార్ మేడం పిలిచారు, దానికోసం ప్రాజెక్ట్ గురించి. మీ మేడం చేసుకోండి, మీదే అంతా, కాలేజే మీది, క్లాస్ రూమ్స్ మీది, పైన టెర్రస్ కుడుతున్నదే. లోపల రావచ్చు సార్. ఇంకేం ఆల్రెడీ వచ్చావు కదా, ఇంకేంటి వస్తావు, కాలేజీ నీది అయిపోయింది. సో చాలా కష్టం ఇప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో కష్టం క్యారీ చేయడం, బట్ ఎనీవే ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ రక్ష, నెక్స్ట్ గోల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి? ఎస్, మూవీలో చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు కన్నడలో చేస్తున్నాను. సో ఇంకా దాంట్లోనే ఐ విల్ బీ డెడికేటెడ్ అండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు సీ మై మదర్ స్మైల్ ఎవ్రీ టైమ్. సో మీరు? సో నాది కూడా అలాగేనే. అంటే ఫస్ట్ అదే నేను యాక్టింగ్ నేర్చుకోవడానికే సీరియల్కి వచ్చాను. అంటే ఈ సీరియల్కి వస్తే యాక్టింగ్ అనే ప్రాసెస్లో నేను ఎప్పుడూ ఉండొచ్చు, అంటే ఎవ్రీడే ఇట్ విల్ బి లైక్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ అని ఇక్కడికి వచ్చాను. సో దీని ఒక రికగ్నైజేషన్ అండ్ యాక్టింగ్ ఒక టాలెంట్ వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది మూవీస్లో ఉంటుంది. సో మూవీ అనేది నాకు కూడా అల్టిమేట్ గోల్లా ఉంది. అండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే వేరే సీరియల్కి అడిగారు, తమిళ్లో కూడా, తెలుగులోనూ కూడా అండ్ కన్నడలో కూడా. బట్ నేను ఒక సీరియల్ ఇది నా డ్రీమ్ క్యారెక్టర్ అని కాబట్టి ఈ క్యారెక్టర్ నేను వదిలిపెట్టాను. సో దీన్ని నేను మెయిన్గా చేసి మూవీ చేయాలని మాది మెయిన్ ప్లాన్. సో నెక్స్ట్ నాది కూడా అదేనే. సో దానికి వర్కౌట్ కానీ హార్స్ రైడింగ్ కానీ కావాల్సిందేమో అన్ని ఆ ట్రాక్లో ఉన్నాను. రైట్. సో సీరియల్స్ విషయానికి వస్తే సినిమాలు ఒక 3 hours సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఒక డే క్యారీ చేస్తారేమో క్యారెక్టర్స్ని, ఎమోషన్స్, తర్వాత మర్చిపోతారు. బట్ సీరియల్స్ విషయంలో అలా కాదు, ఓన్ చేసేసుకుంటారు క్యారెక్టర్స్ని, సిచ్యువేషన్స్ని. ఒక నెక్స్ట్ ఏం జరుగుతుందో అని మైండ్లో రన్ అవుతూ ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అంతా ఓన్ చేసుకున్న ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి జనరల్గా మీకు చెప్పిన ఒక స్వీట్ కాంప్లిమెంట్ కానీ, ఈ 6 monthsలో మీకు అలా ఎదురైన ఒక సిచ్యువేషన్ ఏదైనా లాస్ట్లీ చెప్తే క్లోజ్ చేద్దాం. వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఎవ్రీడే. సో వాళ్ళకి ఎలా అయిపోయింది, రిషి అండ్ వసుధర మన ఇంట్లో ఒక క్యారెక్టర్స్, ఎవరు ఉన్నారు మా ఇంట్లో అలా ఫీల్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి మా నేబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కువగా వాళ్ళే చెప్పేది. సో ఇది ఎలా చేశారు, ఇది బాగాలేదు. అండ్ మా అమ్మకి మెసేజ్ కూడా పెడతారు, చాలా బాగా చేశారు, రేపేం జరుగుతుందంట, ఇప్పుడు డబ్బులు పోయింది కదా, సో డబ్బులు పోయింది, ఏం చేయాలి, దొరుకుతుందా డబ్బులు లేదా అంటే అన్నీ దాంట్లో డీప్ టు ద హార్ట్ తీసుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ హ్యాపీ.
మీకు రిషి అలా ఏదైనా ఇన్సిడెంట్? అంటే నేను యాక్టర్ అయ్యి ఇప్పటికి 2.5 years మీదనే అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అనుకోండి. అంటే నేను స్టార్టింగ్లో యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా, అప్పుడు నాకు ఎవరెవరు డీమోటివేట్ చేశారో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు యు ఆర్ ద పర్ఫెక్ట్ మ్యాన్ టు బీ అన్ యాక్టర్ అని. అంటే ఈ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ చూసి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నువ్వు నా ఫ్రెండ్ అని అనుకోవడానికి కష్టం అవుతుంది అంటే మనకు కూడా అది రిషినే ఆ క్యారెక్టర్, నువ్వు లెక్చరరే, నీకు ఆ కాలేజ్కి నీకు మీ మదర్కి అలానే ఉందేనో అనిపిస్తుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా, నన్ను చిన్నప్పటి నుంచి చూసిన ఫ్రెండ్స్ కూడా నన్ను ఆ క్యారెక్టర్లోనే చూస్తున్నారు, కానీ నా ముఖేష్ని చూడలేదు అక్కడ. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ టెల్. సో ఎవరేమనుకున్నారో దాన్ని క్రాస్ చేసి వెళ్ళామంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. TV5తో ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. సో చాలామంది వ్యూవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీరు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుందని. సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న గోల్స్ని, మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వాలని, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.